పవర్ స్టార్ తో మెహర్ రమేష్ మూవీ ఫిక్స్. పెద్దనతో చేశా, ఇక చిన్ననతోనే బ్యాలెన్స్ అంటూ కామెంట్స్. ఎంత చుట్టమైతే మాత్రం ఈ టైంలో రిస్క్ అవసరమా? మెహరా నీకో దండం స్వామి అంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెహర్ రమేష్ ఈ పేరు వింటేనే తెలుగు హీరోల ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు. పొరపాటున కూడా తమ హీరో ఈయనతో సినిమా చేయకూడదని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కన్నడలో వీర కన్నడిగా తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఇది రీమేక్తో డైరెక్టర్గా పరిచయమైన మెహర్ రమేష్ ఆ తర్వాత కన్నడలోనే అజయ్ తెలుగులో ఒక్కడు రీమేక్ని డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన ఎన్టీఆర్తో కంత్రి, శక్తి, ప్రభాస్తో బిల్లా, వెంకటేష్తో షాడో, చిరంజీవితో బోలా శంకర్ సినిమాలు తీశాడు. ఇందులో బిల్లా తప్ప అన్ని సినిమాలు డిజాస్టర్లే. బిల్లా సినిమాలో ప్రభాస్ని చూపించిన విధానం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, టేకింగ్ చూసి మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతారని అనుకున్నారు. కానీ ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో మెహర్ రమేష్తో సినిమా అంటేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. మెయిన్గా శక్తి, షాడో సినిమాల తర్వాత మెహర్ రమేష్కి చాలా రోజుల పాటు ఛాన్స్లే రాలేదు. ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ ఛాన్సులు అడుగుతాడోనని ప్రొడ్యూసర్లు ఎవ్వరు కూడా ఫోన్లు కూడా ఎత్తేవారు కాదంట. షాడో మూవీ 2013లో వస్తే మళ్ళీ ఆయనకు ఛాన్స్ దొరకడానికి 9 ఏళ్లు పట్టింది. తనకు దగ్గర బంధువు అన్న కారణంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఏరి కోరి ఛాన్స్ ఇచ్చారు. దీంతో తమిళ్లో హిట్ అయిన వేదాళంకు రీమేక్గా చిరంజీవి, తమన్నా కాంబినేషన్లో బోలా శంకర్ తీశాడు మెహర్. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. మెహర్ రమేష్ సినిమా కావడంతో ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా ఈసారైనా సినిమా మంచిగా తీస్తాడని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. అయితే బోలా శంకర్ మూవీ ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మెహర్కి టాలీవుడ్లో పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. కానీ మెహర్ మాత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానని ధీమాగా చెబుతుండడం విశేషం. లేటెస్ట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన 1-2 సార్లు ఈ విషయాన్ని నొక్కి చెప్పడం అందరినీ షాక్కు గురి చేసింది. మెగా కుటుంబానికి మెహర్ రమేష్ బంధువు, అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఆ సాన్నిధ్యంతోనే తన ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో బోలా శంకర్ తీశారు. ఈ సినిమాతో చిరుకు అవమాన భారం తప్పలేదు. అయినా మెహర్ ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో పెద్దన్నతో చేశారు, చిన్నన్నతో సినిమా ఎప్పుడు అని అడిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో నేను సినిమా చేస్తా, అందులో సమస్య లేదు అని మెహర్ అన్నాడు. ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారు అంటే సినిమా ఫిక్స్ అయిపోయిందా ఏంటి అని కూడా అడిగితే నేను ఫిక్స్ అయ్యా, చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను, చేశాను, పవన్ కళ్యాణ్ గారితో 100% సినిమా చేస్తా అని ధీమాగా చెప్పాడు మెహర్. ఈ మాట పవన్ అభిమానులను కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ పవన్ రాజకీయంగా ఇప్పుడున్న బిజీలో కొత్త సినిమాలేవి ఒప్పుకోరనే ధీమాతో మెహర్తో ఆయన ఇక సినిమా ఉండదులే అనుకుంటున్నారు. కానీ బిల్లా చూసిన ఆడియన్స్కి మాత్రం మెహర్ టాలెంట్కి ఫిదా అవుతారు. ఎందుకంటే బిల్లాలో ప్రభాస్ని చూపించిన విధానం ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. బాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోకుండా మెహర్ బిల్లాలో అంత మంచి కాస్ట్యూమ్స్తో ప్రభాస్ని చూపించిన విధానం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఇన్ఫాక్ట్ బిల్లా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎందుకో డివైడ్ టాక్ వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం బిల్లాని లైక్ చేయని పర్సన్ అంటూ లేరు. బట్ బిల్లా ఒకటే కాదు, మిగతా సినిమాలు ఓన్లీ బిల్లా మాత్రమే ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని అంటే మేబీ ప్రభాస్కు ఉన్నటువంటి కటౌట్ అండ్ ఆ చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మిగతా సినిమాలు ఏవి కూడా చెప్పుకోదగ్గ ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదు. కానీ మెహర్కి టాలెంట్ ఉంది అని కూడా చాలా మంది ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చెబుతూ ఉంటారు. ఆయన చెప్పే స్టోరీస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, బట్ ఎందుకో కలిసి రాలేదు అనుకుంటారు. బట్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది, అదేంటంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మెహర్కి వచ్చింది. సో మెహర్ రమేష్ సినిమాలన్నీ కూడా ఒక యూనిక్ పాయింట్స్తో, ఒక మంచి మెసేజ్ తోటే ఉంటాయి. బట్ ఎందుకో ఆయన సినిమాలను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ బిల్లా మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పవన్తో చేసే సినిమా మరి అది నిజంగా ఫిక్స్ అయిందా, లేకపోతే స్టోరీ డిస్కషన్లో ఉందా, లేదంటే ఇన్ఫ్యాక్ట్ పవన్ గురించి మనకు తెలిసిందే, పవర్ స్టార్ ఏదైనా సినిమా స్టోరీ విన్నాడు అంటే గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ ఏవి పట్టించుకోడు, ఆ స్టోరీ మీదనే నమ్ముతాడు. ఆ స్టోరీ ప్రకారమే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అలాంటి జోనర్లోనే ఇది ఒక కంప్లీట్ ఒక యూనిక్ సబ్జెక్ట్ చెప్తే పవర్కి బాగా నచ్చింది. సో అందుకోసమనే ఈ సినిమా ఎప్పటికైనా ఉంటుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. సో చూడాలి మరి. మెహర్ అండ్ పవర్ స్టార్ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అదొక టాక్ ఆఫ్ ది టౌన్గా మారడం చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ బిజీలో ఇప్పుడు ఆల్రెడీ హరిహర వీరమల్లు అండ్ ఓజీ, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. బట్ కొత్త సినిమాలకైతే ఏది ఓకే చెప్పలేదు. కానీ
దాని తర్వాత మేబీ ఆ లిస్ట్లో పవర్ స్టార్ అండ్ మెహర్ కాంబినేషన్లో సినిమా ఉందా అని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఏ జోనర్లో రావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి.